పంజాబీ సిక్కు అమ్మాయిని పడేస్తే 7 లక్షల నజరానా, బ్రాహ్మణ అమ్మాయి అయితే 5 లక్షలు, క్రిస్టియన్ యువతిని పెళ్లాడితే 3 లక్షలు. దేశంలో మరోసారి లవ్ జిహాద్ సృష్టిస్తున్న కలకలం ఇది. వాట్సాప్ లో వైరల్ అయిన ఓ మెసేజ్ గుజరాత్ లో చక్కర్లు కొడుతోంది. ప్రేమ ముసుగులో జరుగుతున్న ఈ అరాచకం మరోసారి దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. లవ్ జిహాద్ ముస్లిం యువకులకు నగదు బహుమతిని ఎరగా వేసి ప్రేమ పేరుతో హిందూ, క్రిస్టియన్, జైన యువతుల్ని పెళ్లి చేసుకునేందుకు పురిగొల్పడమే లవ్ జిహాద్. 2 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఈ వ్యవహారం. ప్రేమ పేరుతో జరిగిన ఈ అరాచకం మరోసారి మొదలైంది. అప్పట్లో యూపీ, కేరళలో ఈ కేసులు ఎక్కువ కనిపించాయి. ఈసారి వాట్సాప్ వేదికగా ఏకంగా గుజరాత్ నే షేక్ చేస్తోంది. స్టూడెంట్స్ ఆఫ్ ముస్లిం యూత్ ఫోరం పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి వెళ్తున్న ఓ SMS వైరల్ అయింది. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఇస్లాం మతంలో చేర్చడమే లవ్ జిహాద్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇందుకోసం ముస్లిం యువకుల్ని పావులుగా వాడుకుంటున్నారు కొందరు. లక్షల రూపాయల నజరానా చూపించి ప్రేమ పేరుతో మత మార్పిళ్ల మార్కెటింగ్ చేయిస్తున్నారు. సిక్కు పంజాబీ అమ్మాయిని పెళ్లాడిన ముస్లిం యువకుడికి 7 లక్షలు ఇస్తారట. గుజరాతీ బ్రాహ్మణ యువతైనా, పంజాబీ హిందూ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటే 6 లక్షలు ముట్టజెప్తామంటున్నారు. అదే బ్రాహ్మణ యువతైతే 5 లక్షలు, క్షత్రియులైతే 4.5 లక్షలు, క్రిస్టియన్ రోమన్ క్యాథలిక్ అయితే 4 లక్షలు, క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ అయితే 3 లక్షలు ప్రకటించారు. జైన్లో గుజరాతీ కచ్గాల్స్ ని మ్యారేజ్ చేసుకున్న ముస్లిం యువకులకు 3 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తారట. ఇలా ఒక్కో ముస్లిమేతర మతానికి చెందిన యువతులకు ఒక్కో రేటు కట్టారు. దేశభక్తి ఎంత ఎక్కువ ఉన్న వారిని మత మార్పిడి చేస్తే అంత ఎక్కువ నజరానా అన్నది వారి సందేశంగా కనిపిస్తోంది. మరి నజరానా ఎవరిస్తారు? దీనికి కూడా వాట్సాప్ మెసేజ్ లోనే సమాధానం ఉంది. 4 అడ్రస్లు, 11 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ముస్లిమేతర యువతులను పెళ్లి చేసుకునే ముస్లిం యువకులు ఆ అడ్రస్ లోకెళ్లి బహుమతి సొమ్ము తీసి మత మార్పిళ్లకు పాల్పడడానికి ఓ కారణం ఉంది. ఇలా ముస్లిం యువకుల ఆకర్షణలో పడ్డ ఇతర మతాల యువత కానీ, వారి తల్లిదండ్రులు కానీ పరువు మర్యాదల కోసం విషయాన్ని 10 మందిలో చెప్పుకోలేరు. ఈ వీక్నెస్సే లవ్ జిహాద్ కు ప్లస్ పాయింట్. ముస్లిం యువకులే కాదు, యువతులతోనూ ఈ మార్కెటింగ్ చేయిస్తున్నారు. ఇతర మతాల యువకుల్ని ప్రేమించి పెళ్లాడిన ముస్లిం అమ్మాయిలకు ఇదే నజరానా ఇస్తారట. లవ్ జిహాద్ విషయంలో గతంలో కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసుల్ని హెచ్చరించింది కూడా. కారణం 2 ఏళ్ల క్రితం ఆ రాష్ట్రంలో దాదాపు 4,000 మంది ఇతర మతాల యువతులు అదృశ్యమయ్యారు. విచారణ జరిపితే వాళ్లను ముస్లిం యువకులు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నారని తేలింది. ఇది చాలా సీరియస్ విషయమన్న కోర్టు అప్పట్లో పోలీసుల్ని హెచ్చరించింది. కేరళ తర్వాత యూపీలోనూ అలాంటి ఘటనలే జరిగాయి. దీంతో అప్పట్లో లవ్ జిహాద్ దేశంలో ప్రకంపనలు సృష్టించింది. బీజేపీ శ్రేణులు గగ్గోలు పెట్టాయి. ప్రేమ పేరుతో మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని, హిందూ యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్ లో వెలుగు చూసిన తాజా ఘటనపై రాష్ట్ర పోలీసులు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని సూచిస్తున్నారు. అయితే లోలోపల మాత్రం అసలు ఈ వ్యవహారం నడిపిస్తోందెవరో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.